నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరులో వర్చువల్ మహానాడు కార్యక్రమాలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనతో క్లస్టర్ 4 ఇన్ఛార్జ్ తిక్కమినేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో 2 రోజుల వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాపూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై డిజిటల్ స్క్రీన్ ద్వారా మహానాడు కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు దండోలు వెంకటేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈదోటి కోటిరాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు వార్షికోత్సవాన్ని రాపూరు మండలంలోని అన్ని క్లస్టర్లలో ఘనంగా నిర్వహించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం మన రాపూర్ షాదీ మంజిల్లో 44వ పార్టీ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిన్న ఈరోజు రెండో రోజు అయినటువంటి ఈరోజు మనం చుట్టుపక్కల 14 గ్రామాలు ఈ క్లస్టర్ కిందకు వస్తాయి. 14 పంచాయతీల నుంచి కూడా మన కార్యకర్తలు అధికంగా పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళకి అందరికీ కూడా నా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే ఇంకా కూడా గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. తెలుగులో మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా ఈ మహానాడు అనేది ఒక పండుగ వాతావరణం. ఆనాడు 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో ఇందిరాగాంధీ పెద్ద జాతీయ స్థాయిలో ఉన్న పార్టీని బట్టి కనిపించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా మనం మంచి మెజార్టీతో గెలిచి పార్టీ సాధించిన ముఖ్యమంత్రి అయినాడు. ఆనాడు ఆయన మహానుభావుడు పెట్టిన పథకాలు ఈనాటికి కూడా కొనసాగించడం జరిగింది. ఎంతో డెవలప్మెంట్ మన రాష్ట్రాన్ని బీసీలు, బడుగులు, బలహీన వర్గాలకు కూడా ఆ రోజు ఆయన కొన్ని టికెట్లు ఇచ్చి గెలిపించి ఈనాటికి కూడా వాళ్ళల్లో చాలామంది రామారావుతో కూడా ప్రయాణం చేసి ఉన్నోళ్ళు ఈనాటికి కూడా మంత్రులుగా, మన స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు, తర్వాత పోతే వాళ్ళు గవర్నర్లుగా కూడా చేస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అటు తెలంగాణలో ఉన్న హైటెక్ సిటీ అయితే మన రాష్ట్రానికి అమరావతి ఒక నిర్మాణానికి అదృష్టంగా భావించి ఆ మహానుభావుడు ఈ పార్టీని ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు, కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపినాడు. అటువంటి నాయకత్వంలో మేము పనిచేయటం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా ఉంది. మా రాపూరు మండలంలో 2 క్లస్టర్లలో, ఒకటి వెంకటేశ్వర థియేటర్లో, రెండోది మా షాదీ మంజిల్లో జరుపుకుంటున్నాం. ఇది 4వ క్లస్టర్లో 14 పంచాయతీలు ఉన్నాయి. అది వచ్చేసి 8 పంచాయతీలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పల్లెల్లో నుంచి కార్యకర్తలు చాలా జన సమీకరణగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన నెల్లూరులో జరగాల్సిన కార్యక్రమం అలివిన కారణాల వల్ల ఆగిపోయింది. అట్లా కాకుంటే రాష్ట్రంలో ఎక్కడ కని విని ఎరగిన రీతిలో మన నెల్లూరు జిల్లా అగ్ర నాయకులు మొత్తం అందరూ కలిసి కూడా చేయాలనుకున్నారు. ఒకవేళ రేపు సంవత్సరం కూడా మా నెల్లూరు జిల్లాలోనే పెడితే మా నెల్లూరు జిల్లా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహిస్తారని మా అభిప్రాయం. ప్రజలు, కార్యకర్తలందరూ అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడుకి తెలియజేసుకుంటున్నాం.